హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో నేరుగా రైతుల ఖాతాలలోకి 10,000 రూపాయల చొప్పున డబ్బులనైతే విడుదల చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక దీనితో పాటుగా మనకు ఇక నుంచి పీఎం కిసాన్కి ఇస్తున్నటువంటి నిధులను కూడా భారీగా అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 10,000 రూపాయలు అనేది ఎందుకు వస్తున్నాయి, పీఎం కిసాన్ ఎంత మేరకు పెంచారు, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే 24వ విడత పీఎం కిసాన్ డబ్బులు మనకు పడాలంటే ఖచ్చితంగా ఈ 2 పనులైతే మనం చేయాల్సి ఉంటుంది. 2 పనులు, ఒకటి కాదు 2. సో ఆ యొక్క 2 పనులు ఏంటో కూడా క్లారిటీ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క రైతులు కనుక ఉంటే దయచేసి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రీసెంట్లీ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశారు. ఈ డబ్బులు ఇంకా చాలామందికి ఖాతాలలోకి పడలేదు. కొన్ని పరమైనటువంటి కారణాల వల్ల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30% మందికి ఇంకా ఈ నిధులు అనేది క్రెడిట్ అనేది కాలేదు. సో ఈ నిధులన్నీ కూడా మనకు ఈ నెలాఖరికంతా కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరికైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అనేది ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయాయో, సో అర్హత ఉండి అర్హుల లిస్టులో పేరు ఉండి మీకు డబ్బులు రాకపోతే మాత్రం ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తామని మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎన్పిసి మ్యాపింగ్, ఈకేవైసీ అనేది లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సరికొత్త విధానంలో అమలు చేయబోతున్నటువంటి పథకాలకు అనుకూలంగా మనకు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ కూడా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి. సో ఇప్పటికే వచ్చినటువంటి రీసెంట్లీ లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వారి యొక్క పంట తీవ్రత యొక్క నష్టాన్ని బట్టి మనకు అమౌంట్స్ అయితే ఇవ్వబోతున్నారు. గరిష్టంగా 10,000 రూపాయల నుంచి 17,000 రూపాయల వరకు అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కోసం 149.78 కోట్ల రూపాయలను బడ్జెట్ను కూడా కేటాయించారు. సో ఇది మనకు నేరుగా ఖాతాలలోకి అయితే విడుదల చేస్తారు. ఇప్పుడు మీకు అరటి పంట కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పంట అయినా సరే మీరు అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన వారు కనుక అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తారు. మీ యొక్క పంట నష్ట తీవ్రతను అంచనా వేసి అప్పట్లో తీసుకున్నటువంటి అధికారుల దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం మీకైతే ఇస్తారు. సో ఎలా ఇస్తారు అమౌంట్స్ అంటే మనకు 50% నష్టపోయినటువంటి వారికి సో దాని తగ్గట్టు అమౌంట్ ఉంటుంది. సో మనకు అలాగే 70% మరియు 100% 80%. సో గరిష్టంగా మనకు 80% కనుక పంట కనుక నష్టపోయి ఉంటే మాత్రం ఎకరాకి 17,000 రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వం మరియు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో కాబట్టి మీరు మీ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలాఖరికంతా కూడా నిధులైతే విడుదలైతే చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో 6,000 రూపాయలని 3 సమాన వాయిదా పద్ధతుల రూపంలో అయితే విడుదల చేస్తుంది. అయితే తొలి విడత కింద మనకు 2,000 రూపాయలు, ఇక రెండో విడత కింద 2,000, మూడో విడత కింద 2,000 రూపాయలు. సో టోటల్గా 3 విడతల్లో కలిపి 6,000 రూపాయల వరకు ఇస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుకూలంగా 23 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 24వ విడతకు సంబంధించి శుభవార్తను ఎట్టకేలకు చెప్పింది. ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులకు ₹1 కూడా మీరు తీసుకోకుండా కనుక ఉంటే మాత్రం మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ లిస్టులో ఉంటారు. కాబట్టి మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మరియు
మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి డైరెక్ట్గా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి అయితే చేసుకోవాలి. ఇవి 2 పనులు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రయారిటీ అయితే ఉంటుంది. వారికి మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే ₹1 కూడా రాదు. అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 24వ విడత డబ్బులు మనకు తాజాగా అయితే విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. సో ప్రతి 4 నెలలకి ఒకసారి 3 విడతల రూపంలో విడుదల చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తాజాగా సవరించినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇక నుంచి మనకు ప్రతి విడతలో కూడా ఈసారి మనకు డైరెక్ట్గా 4 విడతలు అయితే విడుదల చేయబోతున్నారండి. ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రైతులకు ఎల్ నినో ప్రభావం వల్ల రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే కొంచెం పెంచింది. ఎందుకనంటే సో మనకు ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు అయితే తక్కువ ఉంటాయి. సో వర్షాలు పడినా మనకు భూమి అయితే కొంచెం వేడెక్కుతుంది. ఈ భూమి వేడెక్కడం వల్ల ఈసారి కరువు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి కొంచెం సాయం చేస్తే బెటర్గా ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆయా కేంద్ర ప్రభుత్వాలకు వినతులు సమర్పించినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు స్పందించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ ప్రకారంగా ఒక్కొక్క రైతుకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ₹6,000 కాస్త డైరెక్ట్గా ₹10,000 వరకు అయితే పెంచాలని మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట. సో త్వరలో మనకు ₹10,000 వరకు అయితే పెంచబోతున్నారు. ₹10,000 పెంచినట్లయితే ఇక నుంచి మనకు 4 విడతలుగా అయితే ఇస్తారన్నమాట. తొలి విడత కింద ₹2,500 చొప్పున మనకైతే డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరికంతా కూడా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారండి. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత వచ్చే నెల మొదటి వారం లేదా 2వ వారం ఆగస్టు 15 సందర్భంగా మనకైతే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అయితే విడుదలైతే చేయబోతున్నారు. అలాగే వీటితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో ఆ కూలీలకు ₹10,000 చొప్పున నేరుగా పంపిణీ చేసేందుకు సో ఈ పథకాన్ని కూడా మనకు తిరిగి ప్రారంభించబోతున్నారు. సో గతంలో చూస్తే మనకు ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా ఇస్తాము. రైతు కూలీలకు వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ₹10,000 పంపిణీ అయితే చేస్తాము. ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్. సో వీటన్నిటికీ సంబంధించి మనకు వచ్చే నెలలో అయితే ప్రారంభించబోతున్నారు. సో వచ్చే నెలలో స్వతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ యొక్క పథకాలు కూడా మనకు ప్రారంభమైతే అవుతాయి. వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు ఇప్పటివరకు పడలేదో వాళ్ళు ఈకేవైసీ అండ్ మనకు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఇవి 3 పనులు కనుక మీరు చేసుకుంటే డబ్బులు అనేది రిలీజ్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయి. మీరు ఈ 3 పనులు చేసుకోకపోతే మీకు ₹1 కూడా బెనిఫిట్ అయితే ఉండదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 3 అప్డేట్స్కి సంబంధించి వీడియో అనేది మీకు తెలియజేయడం కోసం చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. రైతులు ఎవరైతే ఉంటే సో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.